Good afternoon to all of me. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Owners Robotics Hospital, Champape. As a part of corporate social responsibility where we are educating our patients, today let's discuss about tirzepatide. అసలు tirzepatide అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ ఇంజెక్షన్, ఎందుకు వాడుతున్నాము, అసలు ఇవి ఏమి ఇంజెక్షన్స్. చాలా మంది వినుంటారు ఒజెంపిక్ కానీ మోంజారో కానీ ఇంజెక్షన్స్ విచ్ హ్యావ్ బిన్ యూజ్ అంటే ర్యాంపెంట్ గా వెయిట్ లాస్ కోసం వాడడము, వెయిట్ లాస్ ప్రామిస్ చేయడము, 20 kilos 22 kilos వెయిట్ లాస్ అవుతుందని చెప్పడం. సో దెర్ ఆర్ మెనీ ఆన్లైన్ క్లెయిమ్స్ గోయింగ్ ఆన్. సో అసలు tirzepatide అనే ఇంజెక్షన్ ఏంటిది, హౌ డస్ ఇట్ ఫంక్షన్, అసలు అది బరువు నిజంగా తగ్గిస్తుందా, తగ్గిస్తే ఎలా తగ్గిస్తుంది, ఎవరు వాడాలి అనేది మనం చూద్దాం ఇవాళ. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. Tirzepatide is an injection by the trade name Monjaro. Monjaro అనే ట్రేడ్ నేమ్ తో tirzepatide ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది. ఇట్ ట్రీట్స్ ద మెటబాలిక్ డిసీజ్. అంటే మెటబాలిక్ డిసీజ్ అంటే ఏంటంటే, సో దర్ ఇస్ అ మెటబాలిక్ సిండ్రోమ్ వేర్ ఎ పర్సన్ హ్యాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వాళ్ళకి డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒబిసిటీ కానీ రావడం జరుగుతుంది. అయితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో దెన్ వీ విల్ హ్యావ్ ఆల్ ద గుడ్ అడ్వాంటేజెస్ లైక్ వెయిట్ లాస్ కానివ్వండి, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, రెడ్యూస్ కార్డియాక్ రిస్క్, ఇవన్నీ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో tirzepatide acts on reducing the insulin resistance, which in turn helps in losing weight. Weight loss is just one of the parameters which happens with tirzepatide. There are many other effects which would be beneficial and if not selected properly may also harm us. So is tirzepatide just another weight loss injection? No. అయితే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది అంటే, tirzepatide అంటే వెయిట్ లాస్, మోంజార్ అంటే వెయిట్ లాస్, ఎందుకంటే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా రీల్స్ వేర్ వీఆర్ మిస్గైడెడ్ బై ద నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ఆర్ బై సమ్ ప్రొఫెషనల్ పీపుల్ ఆల్సో. అండ్ సెలబ్రిటీ యూసేజ్, ఒజంపిక్ కానివ్వండి, tirzepatide కానివ్వండి, ఒజంపిక్ ఫేసెస్ అని ఒజంపిక్ యూసేజ్ కానీ ఎక్కువ ఉండడం వలన ఎంతో మంది సెలబ్రిటీస్ వాడేసరికి ప్రాబబ్లీ జనాలకు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఒజంపిక్ వాడిన, tirzepatide వాడిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ పెట్టడం, క్లినిక్స్ మార్కెటింగ్ ఇట్ హాస్ స్లిమ్మింగ్ ఇంజెక్షన్ లాగా అవ్వడం కానివ్వండి, ఇట్లా ఏమవుతుందంటే మనకు వచ్చే పర్సెప్షన్ అనేది బీయింగ్ మోల్డెడ్ బై ద మల్టిపుల్ సోర్సెస్. సో లెట్స్ నో ద ట్రూత్. వాట్ ఈస్ tirzepatide రియల్లీ? ఇట్ వర్క్స్ ఆన్ టూ హార్మోన్స్, GLP-1 అండ్ GIP అగోనిస్ట్. అయితే అంతకుముందు మనకి ప్రీవియస్ జనరేషన్ అయిన semaglutide, ఒజంపిక్ కానివ్వండి, ఇవన్నీ దీస్ యూస్ టు వర్క్ ఓన్లీ ఆన్ GLP-1 agonist, whereas tirzepatide works on both GIP and GLP. So in that way, GIP and GLP are the hormones which are being acted by tirzepatide. So ఎలా పనిచేస్తాయి? ట్రూలీ స్పీకింగ్, దీస్ హార్మోన్స్ యాక్ట్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్. మనకి బ్రెయిన్ లెవెల్లో కానివ్వండి, స్టమక్ లెవెల్లో కానివ్వండి, ప్యాంక్రియాస్ లెవెల్లో కానివ్వండి, అడిపోస్ టిష్యూ లెవెల్లో కానివ్వండి, దే వర్క్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు బ్రెయిన్ లెవెల్కి వచ్చేసరికి దట్ రిడ్యూసెస్ అవర్ అపిటైట్. అంటే ఏముందంటే చాలా మందికి ఏంటంటే అపిటైట్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన వాళ్ళు కొంచెం ఎక్కువ తినడము, బల్క్ ఈటింగ్ చేయడం వలన, లేకపోతే స్ట్రెస్ ఈటింగ్ చేయడం వలన వాళ్ళకి బరువు అనేది ఎక్కువ పెరుగుతుంటారు. అయితే మనకి ఏదైతే మనకి tirzepatide ఇంజెక్షన్ ఉంటుందో దట్ రెడ్యూసెస్ అవర్ క్రేవింగ్స్. అంటే మనకి ఆ ఫుడ్ తినాలంటే క్రేవింగ్స్ కానివ్వండి, ఆ బింజ్ ఈటింగ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అలానే ఇన్ స్టమక్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ ద గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్. అంటే మన ఫుడ్ ఏదైతే స్టమక్ లో ఫుడ్ ఉంటుందో దాన్ని ఎంప్టీ చేయడం కూడా స్లో చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం తిన్నానంటే ఎక్కువసేపు కడుపు నిండినట్టు అనిపించడము, దానివల్ల మళ్ళీ మనకి ఆకలి వేయకపోవడము, దానివల్ల మనకి బరువు తగ్గడం జరుగుతుంది. Apart from the stomach, on pancreas it works on multiple levels. Pancreas లో ఏమవుతుందంటే, pancreas is the one major hormone, major organ which produces majority of the hormones like insulin hormone కానివ్వండి, ఫుడ్ డైజెషన్ హార్మోన్స్ అన్ని కూడా మనకు అక్కడ నుంచి రిలీజ్ అవుతాయి. అయితే this tirzepatide injection stabilizes the pancreatic insulin secretion and improves the insulin sensitivity. అంటే బాడీ మీద వర్క్ చేసి ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీని బెటర్ చేస్తుంది. దానివల్ల ఏముందంటే మనకి ఇన్సులిన్ ఫంక్షన్ అనేది బెటర్ అవ్వడము, దానివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో యాక్ట్స్ ఆన్ ద అడిపోస్ టిష్యూ. చాలా మందికి ఏముందంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇన్సులిన్ డిస్రెగ్యులేషన్, అంటే ఇన్సులిన్ సరిగ్గా పని చేయనప్పుడు ద అడిపోస్ టిష్యూ గెట్స్ ఎఫెక్టెడ్. అడిపోస్ టిష్యూలో మనకి ఎక్కువ స్టోరేజ్ ఫామ్ లోకి వెళ్ళిపోవడము, అడిపోస్ టిష్యూ బర్న్ అవ్వకుండా, షుగర్స్ రిలీజ్ చేయకుండా మొత్తం ఇంకా స్టోరేజ్ మోడ్ లోనే ఉండడం వలన చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. సో tirzepatide acts on these multiple fronts and helps us in having many good advantages. Disease versus symptom. ఒబిసిటీ డజంట్ ఇంప్లై లైఫ్ స్టైల్ ఫెయిల్యూర్. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను బరువు పెరిగానంటే నేను చేసిన తప్పు వల్లనే పెరిగాను, నేను సరిగ్గా అంటే నేను ఏదో ఎక్కువ ఫుడ్ తినడం, యాక్టివిటీ లేకపోవడం వల్లే పెరిగాను అనుకుంటారు. ఆల్వేస్ రిమెంబర్, obesity doesn't occur by any single cause. There are multiple causes. The major being, the first one is genetics. The next one is diet, irregular lifestyle,
increased levels of stress, and fourth is lack of proper sleep. సో అంటే ఇంకో 5 కారణాల వల్ల వచ్చేదే మనకి ఒబిసిటీ ప్రాబ్లం. ఎప్పుడైతే మనము 5టిని మనము సస్టైనబుల్ చేంజెస్ చేసుకొని మెడికేషన్స్ వాడి చేసుకుంటామో దెన్ దే వి వుడ్ సీ డెఫినెట్ రిజల్ట్స్. So always remember, obesity doesn't only occur secondary to lifestyle changes or lifestyle failure. It occurs secondary to insulin resistance, hormonal imbalance, fatty liver, chronic illness, multiple reasons వల్ల అది అవ్వడం జరుగుతుంది. So if you are not treating the root cause, then probably we won't be treating the symptoms for the long term. అయితే the most important question, so why do people lose weight with tirzepatide injection? చూడండి, it talks on multiple levels. Better insulin sensitivity in the entire body, reduced hunger signals by the brain, ఇంప్రూవ్డ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్డ్ ఫ్యాట్ స్టోరేజ్. అయితే ఇంకోటి చాలా మంది పడే డౌట్ ఏంటంటే, నేను టెర్జపెటైడ్ ఇంజెక్షన్ వాడితే ఫ్యాట్ లాస్తో పాటు నాకు మజిల్ లాస్ కూడా అవుతుందని అడుగుతారు. ఆల్వేస్ రిమెంబర్, టెర్జపెటైడ్ మేజర్లీ కాజెస్ fat loss, and if we try to protect our muscle with active lifestyle and protein supplementation, మజిల్ లాస్ అనేది ఎక్కువ జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాట్ లాస్ అయ్యేటట్టు మనం చూసుకోగలుగుతాం. హూ షుడ్ నాట్ టేక్ టెర్జపెటైడ్? గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఏముందంటే సోషల్ మీడియాలో చూసి వాటి చూసి అంటే ఎవరైతే తీసుకోవద్దో టెర్జపెటైడ్ వాళ్ళు కూడా తీసుకోవడము, దానివల్ల నష్టపోవడం ఎంతో మందిని చూసాం. సో ఇవాళ మనము ప్రిలిమినరీగా ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోవద్దు అనేది మనం చూద్దాం. ఇట్ విల్ బెనిఫిట్ టైప్ 2 డయాబెటీస్ స్పెషల్. ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇట్ హ్యాస్ అ రోల్ ఇన్ కంట్రోలింగ్ దర్ షుగర్స్. ఇట్ ఆల్సో హెల్ప్స్ దర్ హార్ట్ అండ్ లివర్, కిడ్నీస్ ఆల్సో. Type 2 diabetic patients can use tirzepatide. Pre-diabetic with obesity, even if they're pre-diabetic, వాళ్ళు కనుక morbid obesity ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, దే కెన్ యూస్ tirzepatide. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబేసిటీ కానీ ఏది ఉన్నా కానివ్వండి, ఇఫ్ దర్ ఫిట్ ఇన్ టు మెటబాలిక్ సిండ్రోమ్ విత్ సర్టెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ వేస్ట్ సర్కంఫరెన్స్ రేషియో, ప్రాబ్లీ దే క్యాన్ యూజ్. అలానే ఏవి లేకపోయినా కానివ్వండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా టెర్జపెటైడ్ వాడచ్చు. అలానే సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ కి, ఈవెన్ ఇన్ ఓఎస్సి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వాళ్ళకి కూడా మనం సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ వాడచ్చు. వీటన్నిటితో పాటు ఎవరికి వాడొద్దు అంటే, హూ ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్, అంటే ఏదో మ్యారేజ్ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, దానికోసం బరువు తగ్గాలనుకుని వాడే వాళ్ళకి ఇట్ మే నాట్ ప్రూవ్ ఏ బెనిఫిషియల్. ఎందుకంటే if you don't follow a proper tapered course, అంటే మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ స్లోగా టేపర్ చేయకపోతే ప్రాబ్లీ వీ మే ఫేస్ అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ వీ డోంట్ వాంట్ విత్ దీస్ ఇంజెక్షన్స్. అలానే షార్ట్ టర్మ్ కాస్మెటిక్ గోల్స్ కానివ్వండి, వాటికి కూడా మనకి పనిచేయదు. అండ్ if you are not willing to change your lifestyle, if you are not going for a healthy lifestyle, then you may not see proper results with tirzepatide injection. అంటే మనకి ఆ tirzepatide ఇంజెక్షన్ తీసుకొని అట్లీస్ట్ 20% వెయిట్ లాస్, 20 kilos తగ్గాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ టు మేక్ డెఫినిటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం చేయలేకపోతే కూడా దెర్ వోంట్ బి ఎనీ మేజర్ రిజల్ట్స్. మనం ఖర్చు పెట్టిన డబ్బులు కానివ్వండి, మనం ఖర్చు పెట్టిన టైం కానివ్వండి, ఎఫర్ట్ కానివ్వండి, అంతా కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ అస్. అండ్ అట్ ద సేమ్ టైం, those who are not properly evaluated by the physician, they shouldn't use tirzepatide because there are certain contraindications. అంటే ఎవరు వాడతారు దానికి కొన్ని సర్టెన్ కాంట్రాఇండికేషన్, లైక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదంటే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇలా ఒక స్పెసిఫిక్ సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వేర్ దేర్ ఇస్ కాంట్రాఇండికేషన్ ఫర్ ద యూజ్ ఆఫ్ tirzepatide ఇంజెక్షన్. థైరాయిడ్ క్యాన్సర్ అని ఇట్లాంటివన్నీ కూడా ఇట్స్ ఎ బిగ్ నో ఫర్ దెమ్. సో మనం కనుక చూసుకోకుండా వాడినట్టయితే ప్రాబ్లీ దట్ వుడ్ కాసెస్ మోర్ హార్మ్. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్, get evaluated by a professional and make sure you follow the guidelines properly. Common myths. చాలా మందికి ఉండే జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే, వన్స్ ఐ స్టాప్ ద ఇంజెక్షన్ విల్ ఐ స్టార్ట్ రిగైనింగ్ మై వెయిట్? సి విత్ tirzepatide, ఇఫ్ యూ డూ డెఫినెటివ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ ఆ tirzepatide ఇంజెక్షన్ అయిపోయేలోపు మనం ఆ డెఫినెటివ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ కానీ చేసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సీయింగ్ సస్టైనబుల్ వెయిట్ లాస్ ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ స్టాప్ ద ఇంజెక్షన్ ఆల్సో. బట్ ఆల్వేస్ రిమెంబర్, tirzepatide తో పాటు అంటే ఆ మోంజార్ ఇంజెక్షన్ తో పాటు మనకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్లే వెరీ కీ రోల్. మనం కనుక tirzepatide ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఫర్ అస్. సో ఆల్వేస్ రిమెంబర్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ద కీ ఫర్ వెయిట్ లాస్. ఇంకోటి చాలా మంది డౌట్ ఏంటంటే, నేను tirzepatide ఇంజెక్షన్ తీసుకుంటే ఏదన్నా తినొచ్చు ఏమన్నా చేయొచ్చు అని అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ద కార్నర్ స్టోన్, వెరస్ tirzepatide ఈస్ అన్ యాడ్ ఆన్ సపోర్ట్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. మీరు కనుక డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయకుండా కేవలం tirzepatide ఇంజెక్షన్ మీద వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, యూ వుడ్ బి జస్ట్ లూజింగ్ యువర్ మనీ అండ్ లూజింగ్ యువర్ పేషెన్స్ ఫర్ ద ఇంజెక్షన్స్ అంతే. హయ్యర్ డోసెస్, ఫాస్టర్ రిజల్ట్స్. ఆల్వేస్ రిమెంబర్, in tirzepatide injection, higher doses have better results
బట్ ద థింగ్ ఈస్ దెర్ ఇస్ అ సర్టెన్ ప్రోటోకాల్ టు ప్రివెంట్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు మనకి కడుపులో పిసికినట్టు కావడం కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, ఇలాంటి అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి దెర్ ఇస్ స్ట్రక్చర్డ్ ప్రోటోకాల్ టు మినిమైజ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ అస్. సో tirzepatide injection అయితే we'll start at 2.5 mg dosages. We can increase it up to 15 mg dosage అంటే based on the requirement, based on the action. 2.5, 5, 7.5, 10, 12.5, 15 అట్లా మనం based on the tolerance level, based on the requirement, we can increase the dosages. అవి కాకుండా అందరూ తీసుకోవచ్చు అని చాలా మంది అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పాను. సో థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానివ్వండి, ఆర్ ఎనీ ప్యాంక్రాటిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానివ్వండి, దే ఆర్ నాట్ అడ్వైజ్డ్ టు టేక్ tirzepatide. అలానే ఇట్స్ ఇండికేటెడ్ ఓన్లీ ఇన్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో కానివ్వండి, లాడా కానివ్వండి, అడల్ట్ ఆన్సెట్ ఇమ్యూనిటీ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ అని వీటన్నిటిలో మనం అడ్వైస్ చేయము. tirzepatide has its key role only and only in type 2 diabetes. సో మిగతా డయాబెటిక్ టైప్స్ ఉన్న సస్పిషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కానివ్వండి, దే కాంట్ యూస్ tirzepatide. సో ఎక్స్క్లూజన్ క్రైటీరియా, ఇంక్లూజన్ క్రైటీరియా ప్రాపర్గా ఫిట్ అయినప్పుడు మనం వాడినట్టయితే this will help us lose a good amount of weight in a sustainable way and increase our lifespan exponentially. So ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే tirzepatide is a very good injection for us. The right way forward, ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ. అంటే మనకి ఆ ఇంజెక్షన్కి ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ కానివ్వండి, ఆ ఇంజెక్షన్స్ వాడకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని, దాంతోపాటు మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని మెటబాలిక్ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద డైట్, వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్, వీ హ్యావ్ టు మేనేజ్ స్ట్రెస్ బెటర్, వీ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ స్లీప్ యూజింగ్ ఎ ప్రాపర్ స్లీప్ హైజీన్. ఈ 4 చేసుకున్న తర్వాత న్యూట్రిషన్, యాక్టివిటీ అండ్ స్లీప్ ఎప్పుడైతే సెట్ ఇన్ అయితే గ్రాడ్యువల్ డోస్ ఎస్కలేషన్. ఇఫ్ ఇట్స్ tirzepatide 2.5 mg, 5 mg, 7.5, 10, 12.5, 15 అంటే మనం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్జిట్ స్ట్రాటజీ ఇందాకే చెప్పాను. అంటే మనం 15 mgకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం క్విట్ చేయడానికి ఉంటుంది. వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఎగ్జిట్ స్ట్రాటజీ వేర్ వెన్ వీ అటైన్ అవర్ సస్టైన్ వెయిట్ లాస్. అంటే మనం అనుకున్న వెయిట్ లాస్ అయిన తర్వాత మనం గ్రాడ్యువల్గా ప్రాబ్లం ఇంజెక్షన్ స్లోగా తగ్గిస్తూ రావచ్చు, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆపేసేయచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లైక్ Mounjaro or Ozempic, visit your primary care physician who will explain you what are the pros and cons and what can you do. If you want to attain your diabetes reversal or weight loss journey, please visit us at Onos Robotics Hospital. I'm Dr. P. Ravikiran, general physician, diabetologist and preventive medicine specialist who would guide you in controlling your sugars and reversing your diabetes. Get your metabolism evaluated. Don't self-medicate. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ మెడికేషన్ కానీ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అనేది మంచిది కాదు. ఇట్ వుడ్ కాజ్ యూ మోర్ హార్మ్. Visit us at Onos Robotics Hospital, Champapet for your weight loss journey. Thank you for attending the seminar, Andy. It's been kind talking to you. Thank you.